ఇది కొంత ఊహించని పరిణామమే కావచ్చు, కానీ కొత్త ఆశలు చిగురింపజేసిన సంఘటన అంటున్నారు విశ్లేషకులు. మీకు తెలుసా, శ్రీలంక నూతన అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే తన తొలి విదేశీ పర్యటన కోసం భారతదేశాన్ని ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ రావడం ఇరు దేశాల మధ్య ఒక సత్సంబంధాలకు సానుకూల సూచనగా మారింది. అందుకు తగ్గట్టుగానే ఆయనకు మన దేశం నుంచి ఘన స్వాగతం లభించింది. అయితే శ్రీలంకలోని అధికార నేషనల్ పీపుల్స్ పవర్ కూటమిలో ప్రధాన భాగస్వామి జేవీపీ సారథి దిశనాయకే చైనా పక్షం వహిస్తారని అంతా భావించారు. నిజానికి గత పాలకుల కారణంగా రుణాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సహా అనేక అంశాల కోసం చైనాపై ఆధారపడ్డ కొలంబోపై బీజింగ్ ప్రభావము తక్కువేమి కాదు. మరోపక్క 1980లో ద్వీప దేశంలో తమిళ వేర్పాటువాదులతో శ్రీలంక అంతర్యుద్ధం వేళ సైన్యాన్ని పంపడం ద్వారా భారత్ జోక్యం చేసుకుంది. అప్పట్లో దాన్ని వ్యతిరేకించిన జేవీపీ భారత్ పట్ల వ్యతిరేకంగానే వ్యవహరించింది. ఇదిలా ఉంటే కొంతకాలంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రాబల్యం కోసం చైనా దూకుడుగా సాగుతూ మనకు గుబులు పుట్టిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రయోజనాలకు విరుద్ధంగా శ్రీలంక భూభాగాన్ని వినియోగించుకునేందుకు అనుమతించమని తెగేసి చెప్పారు దిశనాయకే. భారత పర్యటనలో శ్రీలంక అధ్యక్షుడిచ్చిన ఈ హామీ మన దేశానికి మండు వేసవిలో పన్నీటి జల్లు లాంటిదేనంటున్నారు విశ్లేషకులు. ఉమ్మడి భద్రతా ప్రయోజనాలు, పరస్పర విశ్వాసం, పారదర్శకతతో క్రమం తప్పకుండా జరపాల్సినటువంటి చర్చలను ఉభయ దేశాల సంయుక్త ప్రకటన స్పష్టం చేసింది. శ్రీలంక అధ్యక్షుడికి భారత ప్రధాని మోదీకి మధ్య భేటీ ఉత్సాహజనకంగా సాగడం చెప్పుకోదగ్గ అంశంగా చూడాలి. భారత విదేశీ విధానానికి విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు దీన్ని ఓ విజయ సూచకగాను మనం భావించవచ్చునని అంటున్నారు దౌత్య రంగ నిపుణులు. రాజపక్స లాంటి శ్రీలంక నేతలు భారత్ను అనుమానిస్తూ ఉద్దేశపూర్వకంగానే చైనాకు లొంగిపోయిన సందర్భంలో నూతన అధ్యక్షుడు తన తొలి పర్యటనను చైనాకు కాకుండా భారత్ను ఎంచుకోవడం శుభ సూచకంగా మనం అనుకోవచ్చు. మొత్తంగా ఇప్పుడు చైనాకు స్వల్పంగా దూరం జరిగి మళ్ళీ భారత్తో చిరకాల బంధాలను పునరుద్ధరించుకోవడానికి శ్రీలంక ముందుకు రావడం మారుతున్న ఆలోచన సరళికి సంకేతంగా చెప్పాలి. కరోనా తరువాత కాలంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోగా చేదు అనుభవాలు ఎదురు కావడంతో కొలంబో మార్పు వైపు చూసింది. దానికి తోడు అక్కడ గతకాలపు వంశపారపర్య కుటుంబ పాలిత రాజకీయ పార్టీలు ఇప్పుడు లేవు. అక్కడ కొత్త రాజకీయ నాయకత్వ ఆవిర్భావం వల్లే ఈ మార్పు సాధ్యపడింది. ఇరుగు పొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్యమంటూ భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం లంకేయుల్ని ఆకట్టుకుంది. 2022లో శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయినప్పుడు $500 కోట్ల పైచిలుకు మేర భారత్ అందించినటువంటి సహాయం మరువరానిది. ఇవన్నీ కొలంబో ఆలోచనలో మార్పుకు దోహదం చేశాయి. గత పాలకుల కారణంగా హంబన్ తోట నౌకాశ్రయాన్ని 99 ఏళ్ల లీజు మీద చైనాకు కట్టబెట్టడం సహా అనేక తప్పులు శ్రీలంకను నీడలా వెంటాడాయి. అప్పటి రాజపక్సే సర్కారు వైఖరితో దేశం అప్పుల కుప్పయ్యింది. అలాగే నిన్నటిదాకా చైనా నౌకలు తమ గూఢచార్య యంత్రాలు సాగిస్తూ నడుమ శ్రీలంక నౌకాశ్రయాల్లో నిర్భయంగా లంగరు వేసేవి. కానీ ఇప్పుడు దిశనాయకే తాజా ప్రకటనతో పరిస్థితి మారిపోయింది. చైనా నౌకలకు అది ఇక మునుపటిలా స్వేచ్ఛగా భారత్పై నిఘా వేయడం అంత సులభమేమీ కాదు. ఇంత మాత్రానికే శ్రీలంకపై చైనా పట్టు సడలిపోవద్దని అనుకోలేం మనం. కానీ పరిస్థితిలో మాత్రం మార్పు తప్పకుండా వస్తుందంటున్నారు దౌత్యవేత్తలు. చైనా భారత్ అంతర్గత ఉప్పు నిప్పులాగే కొనసాగుతున్నాయి. మన దేశం చుట్టూ ఉన్న మన పొరుగు దేశాల్లో నెమ్మదిగా పాగా వేస్తోంది డ్రాగన్ కంట్రీ చైనా. ఇక ఈ క్రమంలో మన నుంచి ఈ చిన్న దేశాలు ఒక్కొక్కటిగా జారిపోతూ చైనా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. పాకిస్తాన్, మాల్దీవ్స్, నేపాల్, టిబెట్, బంగ్లాదేశ్ ఇప్పుడు మనకు దూరం అవడంతో పాటు చైనాకు దగ్గరయ్యాయి. అందులో ఒకటైన శ్రీలంక ఇప్పుడు మన దేశం వైపు చూస్తోంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని భారత ప్రధాని మోదీ చక్కగా వాడుకున్నారు. అధ్యక్షుడు దిశనాయకే రాకతో ఢిల్లీ, కొలంబోల మధ్య పాత కథలకు తెరపడ్డట్టయింది. ఇప్పటి నుంచి కొత్త అధ్యాయం మొదలైందనుకోవచ్చు మనం. లంకకు నిధుల అందజేతలో చైనాతో పోటీ పడలేకున్న రక్షణ సహా అనేక అంశాల్లో భారత్, శ్రీలంకల మధ్య ఒప్పందాలు కలిసొస్తాయి. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, సౌరశక్తి, పవన విద్యుత్ శక్తి, డిజిటల్ కనెక్టివిటీ లాంటివి ఉపకరిస్తాయి. విద్యుత్, ఎల్ఎన్జీ ఇచ్చిపుచ్చుకోవడం, ఇంధన, రక్షణ, వాణిజ్య రంగాల్లో రెండు దేశాల సహకారం మరింత విస్తరించుకోవడం మంచి పరిణామం. తలైమన్నార్, రామేశ్వరం మధ్య ఫెరీ సర్వీస్ ప్రతిపాదన
భౌతిక దూరాన్ని తగ్గించడమే కాక మానసికంగాను దగ్గర చేస్తుంది. తన పర్యటనలో దిశనాయకే భారతదేశంతో రక్షణ సహకార ఒప్పందాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. దిశనాయకేతో చర్చల్లో మత్స్యకారుల అంశం కూడా వచ్చిందని, వాళ్ల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని నిర్ణయించుకున్నామని మోదీ ప్రత్యేకంగా చెప్పారు. అయితే లంక తమిళుల ఆంక్షలను నెరవేర్చే విషయంలో మనం ఆశాభావం వెల్లిబుచ్చడం వినా దిశనాయకే నుంచి నిర్దిష్టమైనటువంటి హామీ ఏమీ లభించినట్టుగా లేదు. 13వ రాజ్యాంగ సవరణకు లోబడి తమిళ ప్రావిన్సుల్లో ఎన్నికలు, అధికార వికేంద్రీకరణ తదితర అంశాలకు సంబంధించి ఉభయ దేశాల సంయుక్త ప్రకటన ఏమీ మాట్లాడలేదని వార్తలొచ్చాయి. భారత్ శ్రీలంక ఒప్పందాన్ని, అందులో భాగంగా చేరిన ఈ రాజ్యాంగ సవరణను ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కానీ, మొన్న నవంబర్ 14న జరిగిన పార్లమెంటరీ ఎన్నికల సందర్భంలో కానీ తమిళులకు దిశనాయకే ప్రత్యేక హామీలేమీ ఇవ్వలేదు. తమిళుల ప్రయోజనాలకు పూర్తి భిన్నంగా, ఇంకా చెప్పాలంటే వారి పట్ల శత్రుపూరిత వైఖరితో వ్యవహరించిన చరిత్ర జనతా విముక్తి పెరుమలకు ఉంది. ఈ విషయం కాస్త నిరుత్సాహం కలిగించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వారు తమిళ పార్టీల కంటే ఆయన కూటమినే అధికంగా ఆదరించారు. తన పర్యటనలో దిశనాయకే ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడాన్ని బట్టి ఆయన తమిళుల ప్రయోజనాలకు కట్టుబడతారని భారతదేశం ఆశిస్తోంది. ఇన్నింటికి తాజా భేటీ ఒక్కటే సర్వరోగ నివారణ కాకుండా భారత భద్రత, ప్రాంతీయ సుస్థిరత కీలకమని కూడా లంక గుర్తించిందనుకోవాలి. మొత్తం మీద దిశనాయకే తాజా పర్యటన చిరకాల భారత శ్రీలంక మైత్రి బంధానికి ప్రతీకగా నిలువనుంది అనుకోవడంలో సందేహం లేదు. ఇన్నింటి వెనుక ఒక వ్యక్తి కృషి దాగి ఉంది. ఆయన మరెవరో కాదు, భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్. ఈ మధ్య కొలంబో పర్యటన జరిపి ఆ దేశ ఆర్థిక పునరుజ్జీవానికి మనం కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేయడం లాంటివి ఈ పరిణామానికి చక్కగా ఉపకరించాయి. ఫలప్రదమైన చర్చలకు బలమైన పునాది వేశాయి. గతంలో భారతదేశం ఒత్తిడికి లొంగి విదేశీ పరిశోధనా నౌకల ప్రవేశం మీద రనిల్ విక్రమసింఘే ప్రభుత్వం ఓ ఏడాది పాటు విధించిన నిషేధానికి మరో నెలలో గడువు తీరబోతున్నది. ఈ నేపథ్యంలో భారత ప్రయోజనాలకు భంగం కలిగించే రీతిలో తమ భూభాగాన్ని ఇతరుల్ని వినియోగించుకోనివ్వబోమని ఇప్పుడు సంయుక్త ప్రకటనలో తేలింది. అయితే ఇందులో అధ్యక్షుడే హామీ ఇవ్వడం ఇప్పుడు భారతదేశానికి నిజంగా ఒక పెద్ద ఉపశమనం అనే చెప్పాలి. అదే సమయంలో విదేశాంగ విధానంలో దిశనాయకే దృక్పథం కూడా మనకు అందివచ్చింది. మొత్తం మీద ఆయన తాజా పర్యటన భారత శ్రీలంకల మధ్య సంబంధాలు ఇంకొంత మెరుగుపడడం, ఇవన్నీ కూడా ఇరు పక్షాలకు మేలు చేసేవిగానే ఉన్నాయి. పరస్పర ప్రయోజనాలను ఈ పర్యటన కాపాడుతుంది. వచ్చే నెలలో ఆయన చైనాలో పర్యటించబోతున్నారు. అక్కడ జరిగే ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకోవడాల మీద భారత్ ఎలాగూ ఓ కన్నేసుంచుతుంది. అయితే భారత్ వ్యతిరేకి అన్న భావనకు పూర్తి భిన్నంగా దిశనాయకే 3 రోజుల పర్యటన చక్కని ఒక సహృద్భావంతో ముగిసిందని మనం సంతోషించాల్సిందే.